నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా ప్రభుత్వ భూములకు సంబంధించి జగన్ నెల్లూరు పర్యటనలో మీడియా ముఖంగా మాట్లాడిన మాటలకు సంబంధించి, అదేవిధంగా సింగపూర్ పర్యటన అనంతరం నారా లోకేష్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అంటే విదేశీ సంస్థలకు అడ్డంకులు సృష్టించారని, సింగపూర్ ప్రభుత్వానికి జగన్ ఈమెయిల్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచించారని సంచలనంగా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది రాదా, మరియు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి రప్ప ఏంది స్వామి, నాతో రండి చూసుకుందాం అంటూ బహిరంగ సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతే అభివృద్ధి అనేది జరగాలి, అమరావతి డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచనలో ఉంది అంతా కూడా. మీడియా ముఖంగా లోకేష్ గారు కూడా మాట్లాడారు. కంపెనీలతో ఎంఓయూలు కంటే నిజంగా పనులు మొదలు పెట్టేటట్టు మేము మాట్లాడాము. గతంలో కూడా ఎంఓయూలు చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చి క్యాన్సిల్ చేయడం ఇది ఒక పరిపాటిగా మారుతుంది. సో ఈసారి గట్టిగా మాట్లాడొచ్చామంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వాళ్ళు అన్నీ కూడా సమపాలనలో చేసి వెళ్తారు అమరావతికి సింగపూర్ కంపెనీ. సంపాదనలో చేస్తారన్న ఆలోచన ఉంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, రేపు పొద్దున మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మారినా కూడా ఈ అభివృద్ధి అనేది ఆగకుండా కంటిన్యూషన్గా చేసేటట్టుగా ఒక రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి అమరావతిని డెవలప్ చేయడం, విజయవాడ సిటీని ఒకసారి డెవలప్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి సౌత్ ఇండియాని పక్కన పెట్టేశారు అందరూ కూడా. అది సౌత్ ఇండియాని పక్కన పెట్టేశారు. అందులో ఏపీ, తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు అంటే ఒక లోకు భవన్ అనేది బాగా ఉందన్నమాట. అది దాన్ని లేకుండా చేసి మన ఆంధ్రాని బాగా డెవలప్ చేసేటట్టుగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే కేంద్రం గట్టిగా ఉందనేది లోపభూయిష్టంగా ఉందంటారా? అంటే వాళ్ళ ఎంపీ సీట్ల కోసం వాళ్ళు ఆడే డ్రామాలు అంటారు. అది ఒక విధంగా కరెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు అండి. అంతా కూడా ఎంతసేపు కూడా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన తెలంగాణ, ఆంధ్రాని కానీ సౌత్ ఇండియాని కానీ వాడుకునే యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంటున్నారు తప్పితే దాన్ని డెవలప్ చేద్దాము అని చెప్పేసి అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రాగా ఉన్నప్పుడు దాదాపు మన సెంట్రల్ గవర్నమెంట్ నిలబెట్టింది మన ఆంధ్ర. ఇప్పుడు అట్లాంటి దాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుని పక్కన పెట్టేసేసి ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఆంధ్రాని మటుకు తక్కువ చేస్తున్నారు. అది చూసుకున్నట్లయితే ఇదే అంశాల్లో చూసుకుంటే డెవలప్మెంట్ గతం కంటే ఇప్పుడే ఫాస్ట్గా వెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఎన్డీఏ హయాం గట్టిగా ఉందనేది వీళ్ళ వాదన. ఉన్నది కాదనట్లేదు, ఇంకొంచెం బాగుండాలని చెప్పేసి అన్న. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు అంతా కూడా. ఇప్పుడు గుజరాత్ని ఏ రకంగా డెవలప్ చేసుకుంటున్నారు, అహ్మదాబాద్ని ఏ రకంగా చేసుకుంటున్నారు, ఆ రకంగా మనకు కూడాను డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అయితే ఒక పక్క నెల్లూరు పర్యటన ఎలా అనిపించింది సార్? నిన్న రసాభాస్గా సాగింది. గతంలో ఎక్కడికి వెళ్ళినా జనసంద్రం ఎక్కువ అవుతుందని ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నెల్లూరు అంతా నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది జనం వచ్చారు. ఈ పరామర్శలు దేనికంటారు? జగన్ గారు ఈ కాకాని గోవర్ధన్ గారిని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కలవడం దేనికంటారు? అదే నిన్న దాని గురించి నేను చూడలేదండి. చూడడం దాని గురించి మనం మాట్లాడడం అనేది వద్దు. అది అంటే గతంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, ఈ ప్రభుత్వాలు జగన్ చూసి భయపడుతున్నాయి అన్నట్టుగా. మరి ఏమో కూడా కేవలం కక్షపూరిత ధోరణి అన్నట్టుగానే ఉంది. వాళ్ళ గవర్నమెంట్లో వీళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు. కానీ ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయలేక మిథున్ రెడ్డి అరెస్ట్ కానివ్వండి, ఈ రోజు విచారణ ఉంది, కేసు కూడా బెయిల్ దొరుకుతుందా అంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి. మరి ఎలా ఉండబోతుంది? జగన్ వరకు అరెస్ట్ వస్తుందని నిన్న మీడియా ముఖంగా లోకేష్ గారిని అడిగితే చట్టం తన పని చేసుకుపోతుందని ఆయన అంటారు. ఆ మాట కరెక్టే కదండి. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది, కానీ వాళ్ళు చేసే పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి లాస్ట్ గతంలో వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళని అంతా హెరాస్మెంట్ చేశారన్నది కూడా ఒకసారి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలంతా కూడా. సింగపూర్ కంపెనీలకు మెయిల్ పెడుతున్నారు ఈ నాయకులు, వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి అక్కడ చెప్పడం, మీరు ఏదన్నా డీల్ కుదుర్చుకుంటే అది మళ్ళీ డిస్టర్బ్ అయ్యిద్ది, అందుకని మా ప్రభుత్వాలు వస్తున్నాయి రేపు అని చెప్పి వీళ్ళు అక్కడ మెయిల్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసుకుంటారు? ఆయనే అంటున్నాడు మీడియా. ఆయన అంటున్నారు, కాదనట్లేదండి. అందుకని చెప్పేసి అని అంటున్నాను. ఇప్పుడు ఇట్లాంటి డెవలప్మెంట్ అనేది రేపు పొద్దున గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను ఆ పద్ధతి అనేది మార్చకుండా ఉండేటట్టుగానే డెవలప్మెంట్ చేసుకుని రావాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు గొడవలను ఉండేది తర్వాత చూసుకోండి. దానివల్ల ఏంటంటే ప్రజలందరూ పాడైపోతున్నారు. అదంతా కూడా జగన్ గారు ఏమంటున్నారంటే, సార్ పప్పు శనగపప్పుకి బెల్లానికి ఎంత రేట్ వస్తుందో అంతే రేట్లకి స్థలాలు ఇచ్చేస్తున్నాయి ప్రభుత్వ స్థలాలు. ఇక్కడ చూసుకుంటే పాత బస్ స్టాండ్ విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీకి 49 పైసలు 99 పైసలకి భూములు అన్నారు మొన్న. ఇవి ఇచ్చేస్తున్నాయి అనేది వాళ్ళ వాదన. చూసుకున్నట్లయితే నిజంగా జరుగుతుందా? ఈ పప్పులు బెల్లాలకు వచ్చే రేట్లకి వేస్తున్నారు. ఆ రకంగా ఉండేటట్టయితే మందు వచ్చేటప్పటికి ఎందుకనే డబల్ రేట్లు పెట్టుకుని అమ్ముకుంటారు. అదంతా కూడా వచ్చేటప్పటికి మరి వాళ్ళు ఎందుకు భూ కబ్జాలు చేస్తున్నారు?
దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తారన్న ఆలోచనతోనే వాళ్ళ సింగపూర్ కంపెనీలు కూడాను ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఆయన దానికి ఒత్తాస పలుకుతున్నాయి. కక్షపూరిత చర్యలు నేను ఉపేక్షించను, నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పడతాము, వచ్చేది మా ప్రభుత్వమే, ఇవన్నీ కూడా కక్షపూరిత చర్యలే అని చెప్పి జగన్ గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? అవకాశం ఉంటుందా మరోసారి? మరి పాత ప్రభుత్వాలకి ప్రజలు ఎటువైపు ఉంటారు? చాలా టైం ఉంది కదా, 4 ఏళ్ళు పైనే ఉంది సార్. మంచి చేస్తే మంచి ఉంటుందండి, చెడు చేస్తే చెడు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది జనాలకి తెలుసు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది జనాలకి తెలుసు. దాన్ని బట్టి శ్రీధర్ రెడ్డి గారి పైన కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఆయన కూడా రిటర్న్ 15 నెలలు ఉండగా నేను బయటకు వచ్చాను రాజీనామా చేసి, అప్పుడే ఏం పేకలైపోయారు. ఆ రప్ప తప్ప మీరేం చేయలేరు అంటారు. వీళ్ళకి అవకాశం వస్తుంది, అవకాశం కోసం చూస్తున్నారు. మరి అది అవకాశం కోసం చూస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు కూడా మారుతుంది. అంతా కూడా ఎలా ఉంది సార్? మెట్రో రైలు అంటున్నారు విజయవాడకు కూడా, ఎలా ఉండబోతుంది? తొలిదేశ గన్నవరం నుంచి మంగళగిరి అన్నారు, తర్వాత ఏంటో ప్లాన్లు మార్చారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మనకు అవసరమైనా మెట్రో అంటారు ఇప్పుడు? మెట్రో ప్రజెంట్ అవసరం లేకపోయినా కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అవసరం ఉంటుంది అది. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో వచ్చింది అని చెప్పేసానంటే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి అది కృషి చేస్తే కానీ వాళ్ళ ఉన్న జనానికి అది ప్రజెంట్ కూడా చాలట్లా. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అవసరం అవుతుంది, అవసరం లేకుండా ఎట్లా ఉంటుంది మనకది? ఇప్పుడు ఫ్యూచర్లో జనాలు పెరిగేదే కానీ తగ్గేదేం కాదు కదా, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. ఆయన అది సంవత్సరం అయింది మేడం ప్రభుత్వాలు, ఏ అంశాలు బాగున్నాయి అంటున్నారు? ఏ బాగున్నాయి? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. అంటే గతంతో చూసుకుంటే ఈసారి కొంచెం అమరావతి కూడా ఫాస్ట్గా వెళ్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. మహిళలకు కూడా అనేక పథకాలు చెప్పారు మేడం, త్వరితగతిన అమలు అవుతున్నాయండి. అందులో ఆగస్టులో ఎక్కువ శాతం ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ఆడబిడ్డ నిధి కూడా ఉంది, 1500 చొప్పున సంవత్సరం పాటు 18,000. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఎలా చెప్తారు? తల్లికి వందనం ఉంది, 13,000 చెప్పినట్టుగా ఇచ్చారు. ఇచ్చారు సార్, తల్లికి వందనం మాకు వచ్చింది సార్. 1వ తారీఖు పెన్షన్ విధానం టెన్షన్గా వస్తుందా? ఈ గ్రామ సచివాలయం స్టాఫ్ వచ్చేసి వస్తుందని చెప్పారు సార్, వస్తుందంట. ఎలా ఉంటుంది రేపు కంపెనీలు వస్తాయి, ఇక్కడ ఐటీ సెక్టర్ ఇండస్ట్రీలు కూడా వస్తాయి, పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, కొంచెం బాగుంటుంది కదా. అంటే డెవలప్మెంట్ వైపుగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఈ అభిప్రాయం ఏంటంటే త్వరితగతిన అయితే బాగుంటుంది? అవును సార్, త్వరితగతిన అయితేనే బాగుంది. విజయవాడకి మెట్రో శాంక్షన్ అయింది మేడం, హైదరాబాద్ తరహాలోనే మెట్రో రైలు వేస్తామంటున్నారు. ఇది కూడా కొంచెం ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అవును సార్, ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి సార్. మెట్రో వస్తే ఫస్ట్ హైదరాబాద్లో బాగా ఇంప్లిమెంట్ అయింది కదా సార్, ఇక్కడ కూడా వస్తేనే బాగుంటుంది. ఎలా ఉంది మేడం సంవత్సర పరిపాలన చూశారు? కరెంటు బిల్లులు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉంది? కరెంటు బిల్ అయితే సార్ ఇప్పుడు 2022-23 కూడా అమౌంట్లు అనేవి పెండింగ్ ఉన్నాయని చెప్పేస్తున్నారు సార్. అదొక్కటే కొంచెం చూస్తే కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అన్ని చేసి తీరుతామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. దాదాపు అయితే ఆయన కూడా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. న్యాయం జరిగిద్దని మాత్రం చాలా మందికి అయితే నమ్మకం ఉంది సార్. మన విజయవాడ పాత బస్ స్టాండ్ ఉంది చూసారా, అక్కడ మీకు తెలిసినట్టు లూలు మాల్ వస్తుంది. అక్కడ కొత్తగా ఈ మాల్స్ కూడా కడుతున్నారు, ఒక 300 మందికి ఉపాధి కూడా కల్పిస్తామంటున్నారు. ఎలా ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది కదా, ఈ అమరావతి కట్టడాలు, లేకపోతే ఐటీ సెక్టర్, మంగళగిరి కేంద్రంగా 50,000 ఉద్యోగాలు అంటున్నారు. మంచి విధానమేనా? అట్లా ఉద్యోగాల పరంగా అయితే అదే మంచిదే అనిపిస్తుంది సార్, అందరికి ఉపాధి కలిగిద్ది. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఉపాధి కల్పించి ఉద్యోగాలు కూడా కల్పిస్తే కనుక అందరూ చక్కగా సంతోషం అయితే ఉంటుంది సార్. నాదికి తీయాలంటే గోతులు తవ్వాలి, అన్ని చేయాలిగా, ఒకేసారి మాయలు చేయడానికి లేదుగా బిల్డింగ్, మరి కట్టాలి కదా, టైం పట్టుద్ది కదా. ఎందుకంటే సింగపూర్ వాళ్ళు కూడా సుముఖతగానే ఉన్నారంటున్నారు. పర్యటన కూడా ఉన్నా ఇక్కడ బురద చేసి పెట్టారు, ఆ బురద అంతా తీసి మళ్ళీ పునాది రాళ్ళు వేసి దాన్ని ఆరి ఆ తర్వాత కదా బిల్డింగ్లు కట్టేది. ఏదైనా అంతే డెవలప్ అయిన అంతే. ఇప్పుడు జగన్ గారు పర్యటన చూసే ఉంటారు నెల్లూరు, ఎలా అనిపించింది? డబ్బులు ఏం చేసుకుంటారు, మన లిక్కర్ కేసులో డబ్బులు ఉన్నాయి, జనాలు ఇస్తున్నారు, వస్తున్నారు, పంచుతున్నారు 500. ఈ ప్రభుత్వాలు చూసి భయపడుతున్నాయి జగన్ అంటున్నారు, నిజమేనా? ఒకరిని చూసి భయపడాల్సిందే ఉంది, ఎవరు వాళ్ళు చేసుకుంటే సరిపోతా ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే. అంటే అక్కడ కాకాని గోవర్ధన్ గారిని కలిశారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిశారు, పరామర్శలు ఎక్కువ. లిక్కర్ పార్ట్నర్స్ వాళ్ళు కలుస్తారు, మరి వాళ్ళు పాత దాచిన డబ్బులన్నీ వాళ్ళకి రావాలి కదా, మరి వాళ్ళ తేడా వస్తుంది కదా. ఇప్పుడు అక్రమ కేసులు అంటున్నారు ఆయన, నిజమేనా? అక్రమ డబ్బులు ఉంటే అక్రమ కేసులే, వాళ్ళు పెట్టింది అక్రమ. ఒక మత్తు డాక్టర్ నటి రోడ్డు మీద కనిపించింది, అది అక్రమా ఇది అక్రమా? ఒకసారి ఆలోచించండి ప్రజలు. ఎవరిని వదిలిపెట్టను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటున్నారు. అసలు వదిలిపెడితే ఆయన తగులుకున్న వాళ్ళందరూ వదులుకుంటే చాలు. ఇప్పుడు కేసుల నుంచి బయటకు వస్తే వాళ్ళంతా
నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు డబ్బులు కాసిపడి ఐపీఎస్ ఐఏఎస్లో వాళ్ళ లైఫ్ లాంగ్ నాశనం చేసుకున్నారు ఆ కుటుంబాలు. ప్రభుత్వ స్థలాలు పప్పు బెల్లం రేటుకి అమ్మేస్తున్నారు అంటున్నారు. నిజమైన లూలు మాల్ గురించి మాట్లాడుతూ టాటాకి అక్కడ విశాఖపట్నంలో స్థలాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవడు ఇగిపోతే ఎట్లా వస్తుంది? నీకు ఓట్లు వేసి నువ్వు 5,000 ఇస్తేనే నీకు ఓట్లు వేశారు, నువ్వు లంచం తిన్నావు. మరి వాళ్ళకి ఇస్తే కదా మరి వేల మంది ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళ ట్యాక్సీలు వచ్చేది. ఎక్కడైనా ఇస్తారు అది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేయలేక మిథున్ రెడ్డి గారు లెక్కర అరెస్ట్ అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసేది పాపం అనేది అందరూ వస్తారు, ఎవడైనా వస్తాడు. ఎవరి సొమ్ము ఇప్పుడు ఇక్కడ ఉంది అంబాపురంలో సర్వే నెంబర్లే మార్చేశారు వాళ్ళకి కావాల్సిన మినిస్టర్లు. మరి అవన్నీ రావాలంటే లేట్ అవుద్దిగా. లోకేష్ గారిని అడగడం జరిగింది సార్ మీడియా ముఖంగా, జగన్ గారు అరెస్ట్ అవుతారా లెక్కర్ కేసులోని, చట్టం తన పని తాను చేసుకుపోతున్నారు. చట్టం దాని పని చేసిపోతే ఇక్కడికి ఎప్పుడో కావాలి. చట్టంగా కొంత కబ్జా కోరలో ఉంది. కంపెనీలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అమరావతి కట్టడాలకి, ఈసారి గట్టిగా ఆగేది లేదంటున్నారు. ఆగదు, ఎందుకు ఆగొద్దు? ఇంకా సరే అయిపోయింది. వాళ్ళకి లేదు అన్న ఓటు షేర్ కూడా నెలకు ఓటుకు 5,000 10,000 ఇవ్వబట్టి వేశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో వైసీపీ పార్టీ వదిలేసి వెళ్ళిన తర్వాత 17 నెలల్లో నేను పోరాడాను, అప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు నా మీద వ్యాఖ్యలు చేశారని జగన్ గారు అన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే అతన్ని అందరినీ బలిపశులు చేసి కింద ఉన్న వాళ్ళని ఆయన సేఫ్ జార్లో ఉన్నారు అంతే. లంచం తిన్నది ఒకడు, ట్రాన్స్ఫర్ చేసింది ఒకడు, వచ్చింది ఒకడికి. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే సాక్ష్యాలు నన్ను ఏం చేస్తారు అనుకుంటున్నాడు. నేరస్తుడు సాక్ష్యాలు లేకుండా నేరం చేసే పండిపోయిన నేరస్తుడికి తొందరగా దొరుకుతారా? దొరకరు. అంటే ప్రభుత్వాలు వచ్చి సంవత్సరం అవుతున్నాయి, సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి అంటారు? మామూలుగా తల్లికి వందనం అని పిల్లలు మనవరాళ్ళకి ఎవరన్నా ఇంట్లో పడి ఇచ్చారు కదా 13,000 చొప్పున స్కూల్స్ ఓపెన్ అవ్వగానే ఇచ్చారు కదా. ఇచ్చారు. మరి ఎలా ఉంది ఇవాళ రోజు 1వ తారీఖు, ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు పెన్షన్లు ఇస్తున్నారు. మీకు రావట్లేదా? గ్యాస్ సిలిండర్లకి 3 సిలిండర్లు ఒక దానికి ఆల్రెడీ డబ్బులు వేసారే ఉన్న పండి పడ్డాయి. అంటే మా పిల్లలు పడ్డాయి. మరి ఒక పక్క చూసుకుంటే సింగపూర్ వెళ్ళి వచ్చారు చంద్రబాబు గారు కంపెనీల పర్యటన కోసం. మళ్ళీ ఇక్కడ కంపెనీలు రాబోతున్నాయి అమరావతిలో, ఏమంటారు? బాగుంటుందా? ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు పిల్లలకి. ఏం వచ్చినప్పుడు కదా సంగతి, వస్తే బాగానే ఉంటుంది. ఏమంటారు? నిన్న నెల్లూరు పర్యటన జగన్ చూసే ఉంటారు, ఆయన కూడా రసాభాస్గా సాగింది. చూడలేదు. మరి ఎలా ఉంది ఈ సంవత్సర పరిపాలనలో? ఒక పక్క కూటమిలో 3 ఉన్నారు కదా, లోకేష్ గారు ఉన్నారు. బాగానే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మరి ఎలా ఉంటుంది అంటారు? అమల్లోకి వచ్చినాక దాని రిజల్ట్ అనేది మనకు తెలిసేది. హైదరాబాద్ తరహాలోనే విజయవాడ కూడా మెట్రో రైలు శాంక్షన్ అయింది, ఎలా ఉంటుంది అంటారు? మెట్రో అడిగితే కొంచెం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. ఇప్పుడేంటి మెట్రో 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దాలిస్తే బాగానే ఉంటుంది. మరి అమరావతి కట్టడాలకి సింగపూర్ కంపెనీలు వస్తే కనుక ఫాస్ట్గా అవుతాయి అంటున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు జనరల్గా. ఇక్కడ మనకు తెలియలేదు ఒప్పుకున్నారో లేదో, మనం వెళ్ళేమో సింగపూర్ వెళ్ళలేదు కదా. ఊరికే మీరు అంటున్నారు ఒప్పుకున్నారని, అగ్రిమెంట్ అయ్యిందో లేదో మనకు తెలియదు. అవన్నీ ఊరికే అడిగాడు మేలు జరిగిందా లేదా అడుగున్నా బూతులు తిట్టాడు. ఆడు 95లో పెద్ద రామరాజు రెడ్డి ఏందో చెప్పు తీసుకొని కొట్టాడంట, 3 మాట 4 మాట ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు. అప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తాడా? జగన్ రప్ప. ఇంకో అభివృద్ధి అంటే జగన్ వల్ల కాదు, చంద్రబాబు వల్ల. నువ్వేమన్నా రాసుకో, ఆడ వల్ల కాదు. కంపెనీలు వచ్చినాయి, 3 రాజధానులు నాడు ఏమీ చేయలేడు, వల్ల చంద్రబాబు వల్ల అయింది. కొమ్మన కళ్యాణ్ చంద్రబాబు వల్ల అయితే మళ్ళీ 2019లో చంద్రబాబు, వీడి వల్ల ఏమీ కాదు. నెల్లూరు పర్యటనలో అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్ గారు, ఎలా ఉంది? ఒక మాట అన్న, ఆడు రేపొద్దున రాబోయే వాళ్ళు వచ్చినప్పుడు చెయ్యాలి. రప్ప నేను వచ్చేది నేను చేస్తా. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆడు ఏం చేస్తే చంద్రబాబు కొట్టాడు చెప్పు తీసుకొని, అంటే అది చేయాల్సింది 95లో చేస్తాడు. అంటే 4 సార్లు గెలిచాడు, మళ్ళీ 4 సార్లు గెలిస్తే ఈ లోపల చేయలేడా? అన్నా జగన్ వల్ల ఏమి కాదు, బూతులు తప్ప. అంటే నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుంది మమ్మల్ని చూసి ఆయన అంటున్నారు. ఆయన నేను చెబుతున్నా, జగన్ వల్ల ఏమీ కాదు, ఆ జీవితంలో ఏమీ కాదు. ఎంకరేజ్ చేసి జనాన్ని తిడతాం, తిట్టిస్తాం, కొడతాం తప్పితే అభివృద్ధి లేదు. రూపాయికి 10 రూపాయలకి స్థలాలు ఇస్తున్నారు. ఒక పక్క చూసుకుంటే రాష్ట్రంలో కూడా ఈ మెట్రో శాంక్షన్ కానివ్వండి, కొత్తగా లూలు మాల్స్ అని చెప్పి ఇక్కడ కడతామంటున్నారు. ఎలా అయితే ఉద్యోగ కల్పనలో భాగంగానే ఈసారి కసరత్తు గట్టిగా ఉంటుంది అంటున్నారు. మరి సింగపూర్ కంపెనీలు వస్తే మంచిదేనంటారు? మంచిదే, పిల్లలకి జాబ్ ఫ్యూచర్లో ఇదిగానే ఉంటుంది బాగానే. వేరే చోటికి వెళ్ళకుండా మనం ఈ 4 సంవత్సరాల్లో కానీ కంపెనీలు బండి అంటే మంచి అవకాశం ఉంటుంది పిల్లలకి.
ఉద్యోగ అవకాశాలు బాగా ఇదిగా ఉంటాయండి ఇది చేసి. ఆల్రెడీ ఒక 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని లోకేష్ గారు చెప్తున్నారు. మీ ఎంఓయూలు చేసుకో ఈసారి డైరెక్ట్ గా పనులే మొదలు పెడతామంటారు. ఈ 5 years లోపు అది అన్నీ అయిపోతే కంప్లీట్ అయిపోతే ఇంక ఇది లేదండి, అది తిరిగిలేదు. ఇక నెక్స్ట్ కూడా ఇక ఆడే ఇది ప్రభుత్వాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. అక్కడ కంపెనీలు మెయిల్ పెడుతున్నారు రావద్దని చెప్పి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, మీరు ఇబ్బంది పడతారని వాళ్ళు అంటున్నారు. ఆ ప్రభుత్వం ఇక రాదండి. వీళ్ళు డెవలప్ చేస్తే ఇక అది ఇక వచ్చే సమస్య లేదు. అది నెల్లూరు పర్యటన ఎలా ఉంది సార్? రసాభాసగా సాగింది కానీ నిన్నంతా కూడా ఏమంటారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన కూడా వ్యాఖ్యలు చేస్తే ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. 17 నెలలు ఉన్నా కానీ నేను వ్యతిరేకించి బయటకు వచ్చాను, అప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు జగన్ రప్పా రప్పా అంటాం కాదంటున్నాడు కదా. అది ఏం చేయలేదండి. కాడు పని అయిపోయినట్టే. కాడు వాడి వల్ల ఏం కాదు. ఇక వాడు ఏం చేయడు. సర్వనాశనం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. జైల్లో కాకాని గోవర్ధన్ గారిని కలిశారు ములాఖత్తు పైన. ఎమ్మటినే కూడా ఈ ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిశారు. ఏమంటారు ఈ పరామర్శలు దేనికి? ఏ పని ఏది ఓదార్చడం తప్ప ఏమీ లేదు. అది ఏం చేయలేరు. ఇది నిజంగా ఈ ప్రభుత్వాలు చూసి జగన్ చూసి భయపడుతున్నాయి అంటే నిజమేనా? ఏమవదు. వాడి వల్ల ఏం ఇది పప్పు బెల్లాలకి శనక్కాయ రేట్లకి స్థలాలు ఇచ్చేస్తున్నారు, ప్రభుత్వ స్థలాలని ఆయన అంటున్నారు. లూలు మాల్స్ కి వీటికి 99 పైసలకి టాటాకి ఇవన్నీ చెప్తున్నారు. నిజమేనా? అవన్నీ అబద్ధాలండి. అవన్నీ ఎలా ఉంది సార్ చూస్తే సంవత్సరంలో ఏమేమి అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? అమరావతి పోలవరం గట్టిగా చేస్తామంటున్నారు. అవుతాయి. శాంక్షన్ చేసి అమరావతి మరి ఇది చేశారు. సెక్రటరీ మొదలెట్టారు. ఇది చేసి ఈ 2 years అది కంప్లీట్ అయిపోతే ఇక చాలా ఇదిగా ఉంటుంది. డెవలపింగ్ ఇది. లిక్కర్ కుంభకోణంలో జగన్ వరకు వస్తుంది అరెస్టు. లోకేష్ గారిని అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఆటోమేటిక్ వస్తుంది. ఆడికి కూడా వస్తుంది. జగన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఈ రోజే కేసు విచారణ ఉంది. బయటకు వస్తారా బెయిల్ మీద? నిదానంగా వస్తుంది. ఏం బెయిల్ నమ్మకం లేదు. ఇది